హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నన్ను వదలికే రాక్షసి ఎపిసోడ్ 3. ఇక స్టోరీలోకి వెళ్తే, ప్యూన్ లోపలికి వచ్చి ఫైల్స్ అన్నీ అక్కడ పెట్టేసి బయటకు వెళ్తూ ఉంటే విక్కీ రవిని పిలుస్తాడు. సార్ అంటూ విక్కీ వైపు తిరుగుతాడు. లంచ్ టైం అయ్యేలోపు నా క్యాబిన్లో వేదాకి టేబుల్ అరేంజ్ అయ్యి అని చెప్పి వేదా వైపు చాలా కోపంగా చూస్తూ బయటకు వెళ్ళి కార్ స్టార్ట్ చేసి తను అమెరికాలో తీసుకున్న కొత్త విల్లాకి వెళ్తాడు. కార్ దిగి నేరుగా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన కోపంగా కూర్చుంటాడు. ఇంతలో ఎవరో సడన్గా వచ్చి తన కళ్ళు ముయ్యడంతో చాలా కోపంగా చిరాగ్గా ఎవరు అంటూ ఆ చేతుల్ని పట్టుకుంటాడు. ఆ చేతుల్ని పట్టుకోగానే అంజు అనుకొని మనసులో ఆ చేతుల్ని పట్టుకొని ముందుకు లాగుతాడు. చాలా చిరాకు అని కోపంగా ఉన్నాడు విక్కీ. విక్కీ అలా లాగడంలో అర్జున్ వర్మ విక్కీ ముందుకు వచ్చి నిలబడతాడు. విక్కీ అర్జున్ ఇద్దరు అన్నా తమ్ముళ్ళు. విక్కీ అజ్జు వైపు చాలా కోపంగా చూస్తూ నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు. 1 గంట అయిందన్నయ్య నేనే ఆఫీస్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవాలి అనుకున్నాను, కానీ ఇంతలో మీరే వచ్చారు. నేను ఇండియాలోనే ఉండమని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? నేనేం మీకోసం రాలేదన్నయ్య, ఇక్కడ ఆఫీస్కి సంబంధించిన ఒక పని ఉంటే దానికోసం వచ్చాను. సరే, వర్క్ ఎప్పుడైపోతుంది? ఇంకా 1 or 2 days పట్టేలా ఉందన్నయ్య. వర్క్ అవ్వగానే వెళ్ళు అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్తాడు విక్కీ. విక్కీ వాష్రూమ్లోకి వెళ్ళాక అజ్జు బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ నువ్వు అమెరికాలో ఈ కంపెనీని ఎందుకంత సడన్గా కొన్నావు? ఎవరికి ఏమీ చెప్పకుండా సడన్గా అమెరికా ఎందుకు వచ్చావు? ఏదో జరుగుతుంది, అన్నీ కనుక్కుంటానన్నయ్య అని అనుకుంటూ అలా కూర్చొని ఉంటాడు బెడ్ పైన. విక్కీ వాష్రూమ్ నుండి బయటికి వచ్చి ఇంకా బెడ్ పైన కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న అజ్జు వైపు చూసి నువ్వు ఇంకా నీ రూమ్కి వెళ్ళలేదా అని అడుగుతాడు చాలా కోపంగా. విక్కీ అలా కోపంగా అనడంతో హా అన్నయ్య పోతున్నా అంటూ లేచి తన రూమ్కి వెళ్తాడు. అజ్జు వెళ్ళాక బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ అలానే నిద్రపోతాడు విక్కీ. తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి విక్కీని లంచ్కి పిలవడానికి వచ్చిన అజ్జు విక్కీ ప్రశాంతంగా నిద్రపోవడం చూసి బెడ్ మీద తన పక్కనే కూర్చొని ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఇంత ప్రశాంతంగా నిద్రపోవడం నేను చూడలేదన్నయ్య. ఇవాళ నువ్వు చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నావు. నువ్వు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైంది? నిన్ను ఈరోజు ఇవాళ ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని అనుకుంటూ విక్కీ చెయ్యి పట్టుకుంటాడు. విక్కీకి సడన్గా మెలకు వచ్చి కళ్ళు తెరిచేసరికి తన ఎదురుగా అజ్జు కనిపిస్తాడు. విక్కీ లేచి కూర్చొని ఎదురుగా ఉన్న టైం చూస్తాడు. టైం 9 అయినట్టు చూపిస్తుంది నైట్. నేనేంటి ఇంతసేపు నిద్రపోయాను అంటూ పక్కకు చూసేసరికి తన చెయ్యి పట్టుకొని తనపై కాలు వేసి పడుకొని ఉంటాడు అజ్జు. అసలు ఏం జరిగిందంటే విక్కీని అలా చూస్తూ చూస్తూ విక్కీ పక్కనే పడుకొని నిద్రపోతాడు మన అజ్జు కూడా. అజ్జు ఎప్పుడొచ్చి పడుకున్నాడు అని అనుకుంటూనే అజ్జు లే అంటూ అజ్జుని లేపుతాడు. ఇంకాసేపు పడుకోనివ్వు మమ్మీ, ఆ హిట్లర్ కూడా ఇప్పుడు లేడు కదా, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు అంటూ పక్కకు తిరిగి పడుకుంటాడు. అజ్జు చేతి మీద ఒక్కటిస్తాడు, అంతే దెబ్బకి లేచి కూర్చొని బిత్తర చూపులు చూస్తాడు విక్కీ వైపు. విక్కీ బెడ్ మీద నుండి కిందకి దిగి నన్ను లేపకుంటే నువ్వు వచ్చి నిద్రపోతున్నావా? చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నావు అన్నయ్య, నిన్ను లేపాలనిపించలేదు నాకు అని అజ్జు అంటాడు. అజ్జు అలా అనేసరికి విక్కీ కూడా నిజమే కదా అని అనుకొని ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు. విక్కీ రాగానే అజ్జు విక్కీ దగ్గరికి వెళ్ళి అన్నయ్య డిన్నర్కి వెళ్దాం బయటకి ప్లీజ్ అని అడుగుతాడు. విక్కీ అజ్జు వైపు చాలా కోపంగా చూస్తాడు. అన్నయ్య నువ్వు ఇంత కోపంగా చూడకు ప్లీజ్, అలా సరదాగా బయటకు వెళ్ళి డిన్నర్ చేద్దాం కదా. అజ్జు అంతలా అడిగేసరికి కాదనలేక సరే వెళ్ళి రెడీ అయ్యిరా వెళ్దాం అంటాడు విక్కీ. అజ్జు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అన్నయ్య 10 minutesలో రెడీ అయ్యి వస్తా అంటూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా విక్కీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేయడానికి బయటకు వెళ్తారు. వేద ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ప్రతిదీ నాకు తెలియాలి, అందరూ అలర్ట్గా ఉండండి, ఇంకా కొంతమంది మనుషుల్ని వేద ఇంటి దగ్గర పెట్టండి అంటూ రౌడీలకి చెప్పి పంపిస్తాడు రౌడీల బాస్. రౌడీలు వెళ్ళాక వేద ఫోటో చూస్తూ నువ్వు ఎప్పటికైనా నాకే సొంతం, నిన్ను ఎవ్వరికి దక్కనివ్వను వేద, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా అందరినీ చంపేస్తాను, నిన్ను నా సొంతం చేసుకుంటాను అని వేద ఫోటోని ముద్దు పెట్టుకొని తన గుండెలపైన పెట్టుకొని చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. నా పొట్టలో ఎలకలు పరిగెడుతున్నాయి ఆకలికి, రా వేద అంటూ వేద చేపట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తుంది అను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను అన్ని డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేస్తాను ఈలోపు. సరే అని వేద తన రూమ్లోకి వెళ్తుంది.
అను డైనింగ్ టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేశాక వేదాని పిలుస్తుంది. వేద ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. వేద, కొత్తగా వచ్చిన మన బాస్ విక్రాంత్ గారికి అంత కోపమేంటే బాబు? నిన్న అలా కొట్టేసరికి నా గుండె ఒక్కసారిగా ఆగిపోయిందనుకో. అయినా లేట్గా వస్తే కొడతాడా? అయినా ఇవాళ ఆఫీస్లో జరిగింది చూశాక నేను ఒక డెసిషన్ తీసుకున్నా అని అంటుంది అను. ఏంటే అది? నేను జాబ్ రిజైన్ చేద్దామని ఫిక్స్ అయ్యా. అవునా? అవునా కాదు, నువ్వు కూడా మానేసాయి. మన ఇద్దరం వేరే కంపెనీలో జాబ్ చూసుకుందాము. నేను జాబ్ రిజైన్ చేయలేను. నా ప్రాబ్లమ్స్ అన్నీ నీకు తెలుసు కదాను. తెలుసు వేద, కానీ ఇలాంటి హిట్లర్ దగ్గర మనం జాబ్ చేయలేము. చాలా కష్టమైనా ఏమైనా తప్పదు అమ్మ కోసం అంటూ అమ్మ గుర్తుకు రాగానే ప్లేట్లో చేయి కడిగేసుకొని ప్లేట్ తీసుకెళ్లి షింక్లో పడేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వేద. వెళ్తున్న వేద వైపు బాధగా చూస్తూ అను కూడా చేయి కడుక్కొని ప్లేట్ షింక్లో పడేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళిన వేద బాల్కనీలోకి వెళ్ళి ఆకాశం చూస్తూ నిలబడుతుంది. మనసు లోతుల్లో ఉన్న ఎన్నో ఆలోచనలు, ఎన్నో జ్ఞాపకాలు ఒక్కసారిగా వేదాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇంతలో వేద చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవడంతో ఎవరు చేశారో చూసుకోకుండా కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది పరధ్యానంగా. కాల్లో ఉన్న వ్యక్తి వేద అని పిలుస్తాడు. ఆ గొంతు వినగానే భయంతో కాళ్ళు చేతులు వణుకుతాయి. అప్పుడే ఫోన్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది వేద. ఎందుకు నీ కాళ్ళు చేతులు అంతలా వణుకుతున్నాయి? వెళ్ళి అక్కడున్న ఉయ్యాల్లో కూర్చో అని చెప్తాడు. భయంగా చుట్టూ చూస్తుంది, అక్కడెక్కడైనా ఉన్నాడేమో అని. కూర్చో అంటే చుట్టూ వెతుకుతున్నావెందుకు? నా కోసమా? చెప్పు, రమ్మంటావా? నువ్వు రమ్మంటే ఒక్క నిమిషంలో నీ ముందుంటాను అని అంటాడు. వద్దు వద్దు అని చాలా భయపడుతూ కంగారుగా చెప్తుంది వేద. ఎందుకంత భయపడుతున్నావు వేద? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు ఆ వ్యక్తి. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని వేద చాలా భయపడుతూనే చెప్తుంది. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రతిదీ నాకు తెలుస్తుంది. ఏదైనా తేడా జరిగిన మరుక్షణం నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు కదా. హా అంటుంది ఏడుస్తూ వేద. గుడ్, ఇంకా వెళ్ళి పడుకో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆ వ్యక్తి. ఎలా ఉన్నది అలానే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వేద. అలా ఏడ్చి ఏడ్చి ఎప్పటికో అక్కడే పడుకొని నిద్రపోతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.